32,000 అని ప్రసిద్ధి. కానీ అవి ఎవరో మనం చూచెరగం. అందుండి ఒక 10%, అంటే ఒక 3,000 కీర్తనలు వెలుగులోకి వచ్చినాయి అని విన్నాం. అయితే అందులో కూడా ఒక 1/3, అంటే ఒక 1000 నుండి ఒక 1100, 1200 కీర్తనలు మనకి బుక్స్ రూపంలో దొరుకుతూ ఉన్నాయి. అందులో కూడా ఒక 1/3, అంటే ఒక 300, 400 కీర్తనలు వివిధ గాయకులు ఆలపించినటువంటి కీర్తనలు మనకి MP3 వంటి వివిధ మీడియాల్లో లభ్యమవుతూ ఉన్నాయి. అందుండి కూడా ఒక 1/3, అంటే 100 నుండి ఒక 120 కీర్తనలు ఎందరో గాయకులు అత్యద్భుతమైన సంగీతాన్ని కూర్చుకొని ఆలపించినటువంటి కీర్తనలు మనకి తిరుపతి వంటి ప్రదేశాలు సందర్శించిన సందర్భాల్లో వీణుల విందు చేస్తూ ఉంటాయి. అయితే అందుండి ఒక 10%, అంటే ఒక 10-15 కీర్తనలు నేను అనగా 2005 నుండి 8 వరకు, ఆల్మోస్ట్ బిఫోర్ జాయినింగ్ ది అదని స్టేడ్ ఇన్ తిరుపతి. ఇన్ దట్ టైమ్ అవర్ టీటీడీ మతలబ్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని ట్రస్టులు ఉన్నాయి. అందులో ఒక ట్రస్ట్ ధర్మ ప్రచార పరిషత్ అని. ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ సీజన్లో నాలాంటి ఉత్సాహకులను ప్రోత్సహించడం కోసం ఒక సమ్మర్ కోర్స్, వెకేషన్ కోర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రీ కోచింగ్.